దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఛానల్లోకి స్వాగతము. వృశ్చిక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 25వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున మీరు అనుమానించేది నిజమవుతుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల్లోపు ఇలా జరగబోతుంది. ఊహించని మలుపులు కలగబోతున్నాయి. ఏం జరగబోతుంది, అసలు ఏ విషయంలో నిజమనేది తెలుస్తుంది. తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు మంచి చెడు ఆలోచించాకే ముందుకు కొనసాగుతారు. ఏ రంగంలో ఉన్నా ముందు ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. అయితే నిందలు, ఆరోపణలు ఎంత బాధించినా పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. ఈ రోజు మిశ్రమ ఫలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దొంగ స్వామీజీలను, బాబాలను, ఇతర వ్యక్తులను ఎవరినైనా కావచ్చు నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనపరమైన విషయంలో జాగ్రత్త. ఎవరైనా వచ్చి మాయ మాటలు చెప్తే గనక నమ్మేసి వెళ్లవద్దు. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఒక్కసారి డబ్బు ఇస్తే తిరిగి రాని స్థితిగతి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది అంత మంచి విషయం కాదు. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ యొక్క విషయం మీద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎదుగుతుంటే చూడలేక అసూయతో ఏర్పడిన శత్రువులకు మీరు అన్ని విషయాలు చెప్పకండి. ఎవరు మన మంచి కోరుతున్నారు అనే విషయం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీరి మాయ మాటలతో ఎదుటి వారిని వీరు ఎప్పుడూ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడూ విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు. మాయ మాటలు అంటే అస్సలు నెగిటివ్గా కాదండి. వీరు ఎదుటి వారితో ఎలా పని చేయించుకోవాలి, ఎదుటి వారి నుంచి వీరికి కావలసిన విషయాన్ని ఎలా రాబెట్టుకోవాలి, ఇలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. కానీ ప్రధాన లోపం కోపం, ఆవేశం. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరికే తెలియదు. అయితే వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అసాధ్యమైన విషయం. ఈ సమయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండండి. కుటుంబ పరంగా అద్భుతాలు జరుగుతాయి. బంధుమిత్రులతో, పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, ఆవేశపరిచినా ఈ సమయంలో మౌనంగా ఉండడం మేలు అని చెప్పడంలో సందేహం లేదు. కొద్దిగా ఓర్పు అయితే వహించండి. శుభ కార్యక్రమ ఆహ్వానాలు ఉన్నాయి. సోదరుల నుంచి ఊహించని రీతిలో సాయం అందుకుంటారు. అయితే సంబంధ బాంధవ్యాలు కుటుంబ సభ్యుల మధ్య బలపడతాయి. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని లాభాలు రావడం వల్ల బలపడతారు. నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, స్థలాలు, గృహాలు కొంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఉన్న ఆస్తులు ఈ సమయంలో వీరి సొంతమవుతాయి. న్యాయపరంగా తీర్పు పొందగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజున కాస్త మిశ్రమ ఫలితాలున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. అయితే ఈ రోజు జరిగే ఒక సంఘటన మీ యొక్క అనుమానం నిజమని నిరూపిస్తుంది. దీంతో ఆశ్చర్యపోతారు అందరూ కూడాను. మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏదైతే అన్నారో అదే నిజమని మీతో చెప్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని జార విడుచుకునే స్థితి కనిపిస్తుంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఏ పని మొదలు పెట్టినా అనుభవజ్ఞుల సలహాతో మొదలు పెట్టండి. ఉత్తమ ఫలితాలున్నాయి. వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ రోజు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు చేపట్టాలంటూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక వ్యక్తితో చర్చించే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. ఇక ఎవరైతే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేసి
సక్సెస్ అవుతారు. అయితే ఈ రోజంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అఖండ ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.